ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద మోలార్ కండక్టివిటీ ఆఫ్ 0.01 m అంటే ఇది కాన్సన్ట్రేషన్ 0.01 m వీక్ యాసిడ్ హెచ్ఎక్స్ అట్ 298 కెల్విన్ మెజర్డ్ ఇన్ కండక్టివిటీ సెల్ విత్ సెల్ కాన్స్టెంట్ 0.4 సెంటీమీటర్ ఇన్వర్స్. ఇక్కడ కండక్టివిటీ అనేది 64.4 సీమెన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్. అండ్ నెక్స్ట్ ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అండ్ ఎక్స్ మైనస్. హెచ్ ప్లస్ వచ్చేసి 350 అండ్ ఎక్స్ మైనస్ వాల్యూ వచ్చేసి 410 సీమెన్ సెంటీమీటర్ స్క్వేర్ మోల్ ఇన్వర్స్. ఓకే, ఇక్కడ మనకి హెచ్ ప్లస్ ఇన్ఫినిటీ డైల్యూషన్ ఆఫ్ హెచ్ ప్లస్ 350 అండ్ యానయాన్ వాల్యూ 410. అండ్ నెక్స్ట్ ఇగ్నోర్ యాక్టివిటీ కోఎఫిషియంట్ అండ్ డిటర్మిన్ పీకేఏ. మనకి ఇక్కడ డిటర్మిన్ చేయాల్సింది పీకేఏ వాల్యూ. పీకేఏ ఫార్ములా ఏంటి? పీకే ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ కేఏ. ఇక్కడ మనకి కేఏ వాల్యూ ఇవ్వలేదు, సో ఫస్ట్ మనం డిటర్మైన్ చేయాల్సింది కేఏ. బేస్డ్ ఆన్ ఆస్ట్వాల్ డైల్యూషన్లా మనకి కేఏ ఫార్ములా సి ఆల్ఫా స్క్వైర్ 1 మైనస్ ఆల్ఫా. ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, కానీ ఆల్ఫా అంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వాల్యూ కావాలి మనకి. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఫార్ములా ఏంటి? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ బై ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిటీ డైల్యూషన్. ఇక్కడ మనకి కండక్టివిటీ ఆఫ్ సెల్ వాల్యూ ఎంత ఇచ్చారు? 64.4. అండ్ నెక్స్ట్ ఇన్ఫినిటీ డైల్యూషన్ వాల్యూస్ యానయాన్ అండ్ క్యాటయాన్వి 350 ప్లస్ 410. ఇది ఈక్వివాలెంట్ కండక్టెన్స్. ఇవి రెండు ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిటీ డైల్యూషన్. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి 64.4 బై 760. ఈ మొత్తం మనకి సాల్వ్ చేస్తే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వాల్యూ 0.0847 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వాల్యూ కేఏలో సబ్స్టిట్యూట్ చేద్దాం. కేఏ ఈజ్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్ 0.01 ఇంటూ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ 0.0847 హోల్ స్క్వేర్ బై 1 మైనస్ 0.0847. దీన్ని సాల్వ్ చేద్దాం. 0.0847 హోల్ స్క్వేర్ ఇంటూ 0.01 7.17 into 10 to the power of minus 5 1 minus 0.0847. దీని వాల్యూ 0.9153. ఓకే, డివైడెడ్ బై 0.9153. దీని కంప్లీట్ వాల్యూ 7.83 into 10 to the power of minus 5. ఇది కేఏ వాల్యూ. ఈ కేఏ వాల్యూని మనం పీకేఏలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు పీకేఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ కేఏ ఈక్వల్ టు మైనస్ లాగ్ కేఏ వాల్యూ ఉంది కదా మనకి 7.83 into 10 to the power of minus 5. దీన్ని డైరెక్ట్గా లాగ్ చేసేద్దాం మనం. దీని లాగ్ వాల్యూ -4.10. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి కంప్లీట్ వాల్యూ 4.10. ఓకే, సింపుల్గా ఇలా సాల్వ్ చేయొచ్చు మనం. ఇది ఫస్ట్ మనకి పీకేఏ డిటర్మైన్ చేయమన్నారు కాబట్టి పీకేఏ ఫార్ములా మైనస్ లా కేఏని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కేఏ ఫార్ములా బేస్డ్ ఆన్ ఆస్ట్వాల్ డైల్యూషన్లా. ఇక్కడ వీక్ యాసిడ్ అన్నారు కాబట్టి మనం ఆస్ట్వాల్ డైల్యూషన్లా యూజ్ చేసుకోవాలి. K is equal to C alpha square 1 minus alpha. Alpha అంటే degree of dissociation. Degree of dissociation అంటే equivalent conductance by equivalent conductance at infinity dilution. ఇది యూజ్ చేసుకొని మనం ఆల్ఫాని డిటర్మైన్ చేసి ఆల్ఫాని కేఏలో సబ్స్టిట్యూట్ చేసి కేఏ వాల్యూని పీకేఏలో యూజ్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ 4.10.